తెలంగాణలో వ్యవసాయం దండుగా కాదు పండుగ చేయాలన్న ఆలోచన మేరకు రికార్డు సమయం 9 రోజుల్లో పెట్టుబడి సాయంగా దాదాపు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద నిధులు విడుదల చేసినట్టు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పండుగ వాతావరణంలో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించనుంది. రైతు భరోసా విడుదలకు తొలి రోజున ఏ విధంగా రైతు వేదికల ద్వారా లక్షలాది రైతుల సమక్షంలో ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిందో చివరి చెల్లింపు సందర్భం రోజున కూడా రాష్ట్ర సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర మంత్రి మండలి తీర్మానించింది. రైట్, ఇక తెలంగాణలో వ్యవసాయం పండుగ చేయాలన్న ఆలోచన మేరకు రికార్డు సమయం 9 రోజుల్లో పెట్టుబడి సాయంగా దాదాపు 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా కింద నిధులు విడుదల చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి వేణు. తెలంగాణ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారంగానే 9 రోజుల్లోనే రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్ లో జమ చేశారు. ఇక ఇప్పటి వరకు 67.1 లక్షల మంది రైతులకు 8,284.66 కోట్లు ఇప్పటికే రైతుల ఖాతాలో జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి ఒక ప్రకటన చేశారు. ఇక ఏదైతే ఇంత తక్కువ రోజులో రైతు భరోసాను రైతుల ఖాతాలో జమ చేయడం చరిత్రలో ఇదే ప్రథమం. ఇక దీంతో తెలంగాణ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు రైతులు అని చెప్పి ఇందులో భాగంగా ఈ రోజు రైతు నేస్తం కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇక సాగులో ఉన్న ప్రతి గుంటాకు రైతు భరోసా నిధులు జమ చేసినట్లు ఇటు వ్యవసాయ శాఖ కూడా కీలక ప్రకటన చేసింది. అయితే ఇందులో ఎకరాలతో సంబంధం లేకుండా సాగులో ఉన్న మిగతా భూములకు కూడా రైతు భరోసా నిధులను ఈ రోజు పూర్తి చేస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. ముఖ్యంగా జూన్ 16న ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ఇక ఈ రోజుతో పూర్తి స్థాయిలో కూడా అందరి రైతులకు కూడా రైతు భరోసా నిధులను జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇంత తక్కువ రోజుల్లోనే రైతు భరోసా నిధులను ప్రక్రియ పూర్తి చేయడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకుండా రైతు సంక్షేమంలో ఎలాంటి రాజీ పడకుండా వానాకాలంలో రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి చేశారు. ఇక ఇందులో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు చేయాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఎక్కడికక్కడ రైతు వేదికల వద్ద పెద్ద ఎత్తున సాయంత్రం సంబరాలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో నిర్వహించేటువంటి కార్యక్రమం ఏదైతే సచివాలయం ఎదురుగా నిర్వహించేటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అనే సందేశం వెళ్లేలా కూడా ఈ వేడుకలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.